అన్ని ఎగ్జిట్ పోల్స్ కన్నా కూడా కేకే ఇచ్చినటువంటి సర్వే చాలా అనూహ్యంగా ఉంది. ఇది ఎంతవరకు నమ్మశక్యం, ఎంతవరకు నమ్మొచ్చు, నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా రాష్ట్రంలో అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి అంకమరావు గారు జాయిన్ అవుతారు. ఆయన రాజకీయ విశ్లేషకులు. ఆయన అసలు ఆ సర్వేలను మనం ఎంతవరకు క్రైటీరియాగా తీసుకోవచ్చు, అసలు అది సాధ్యమా, అసలు కేకే కానీ లేదా ఇతర సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు. వెల్కమ్ టు స్టూడియో అంకమరావు గారు. సో నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు మనకు చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా ఇచ్చారు. వీటన్నిటిని సమ్మప్ చేస్తే ఆల్రెడీ సమ్మప్ ఫిగర్ కూడా చెప్పాను నేను. పోలప్ పోల్స్ ఇవన్నిటిని అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉండే, వీటన్నిటికి ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ కూడి డివైడెడ్ బై ఈ సమస్యలు ఎన్నైతే ఉన్నాయో వాటిని చేస్తే యావరేజ్గా మనకి యావరేజ్ ఫిగర్ కూడా వచ్చింది. అది చెప్పాను నేను పోలప్ పోల్స్కి సంబంధించి. అయితే ఇక్కడ ప్రధానంగా కొంచెం డిఫరెంట్గా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఏంటంటే కేకే సర్వే. ఇప్పుడు ఈ కేకే సర్వేలో ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం కానీ, పశ్చిమ గోదావరి కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, అనంతపురం జిల్లాలో కానీ అసలు ఏమీ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓపెనింగే లేదు. పైగా టోటల్గా ఆయన 14 కన్నా ఎక్కువ రావు, 175 అని చెప్పిస్తున్నారు. సో ఏంటి అసలు అది నమ్మదగ్గ సర్వేగా కనిపిస్తుందా, ఎగ్జిట్ పోల్గా కనిపిస్తుందా? నిస్సందేహంగా నమ్మదగ్గదే కనపడుతుందండి. ఎందుకంటే కేకే వాళ్ళు గతంలో కూడా చెప్పారు కొన్ని విషయాలు, ఇప్పుడు కూడా వాళ్ళు నమ్మకంగా చెప్పారు. కానీ నాకు ఇక్కడ 14 కూడా కనిపించట్లేదండి. అంటే ఈ 14 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావైనా కనపట్టలేదు. అది 2 అంకెల రావు అనేది నా అభిప్రాయం, 9 లోపే వస్తుంది అనేది నా అభిప్రాయం. సో ఎందుకు మీరు ఫీల్డ్లో కూడా వెళ్ళారు కదా, గత కొన్ని రోజుల నుంచి ఫీల్డ్లో కూడా ఉన్నారు. ఓటింగ్ మే 11 అయిపోయిన తర్వాత కూడా మీరు ఫీల్డ్లో ఉన్నారు. ఈ కేకే అనేది ఇది నమ్మచ్చా నమ్మకూడదు అనేది 2019లో వీళ్ళు ఇచ్చినటువంటిది ఫిగర్ కరెక్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 పైగా వస్తాయి అన్నారు. ఆ రోజున ఆ సర్వే సంస్థ మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. కానీ ఈసారి ఈ విధంగా ఇవ్వడం అనేది ఏ ప్రాతిపదికన కరెక్ట్ అని మీరు చెప్తున్నారు? ఇప్పుడు శ్రీకాకుళం తీసుకుందామండి, విజయనగరం, విశాఖపట్నం 3 ఉత్తరాంధ్ర కిందకు మనకు వస్తాయి. 3 కలిపి 34 నియోజకవర్గాలు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లవి ఒకప్పుడు ప్రభుత్వం ఓడిపోయినప్పుడు కూడా గణనీయమైన స్థానాలే వచ్చినాయి అక్కడ, ఒక 2004 తప్ప. మిగిలిన అన్నీ బాగానే వస్తూనే ఉన్నాయి అక్కడ. కానీ మొన్న చూసుకుంటే 2019 చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. విజయనగరంలో 9 నియోజకవర్గాలు ఉంటే ఒక్కటి కూడా రాలేదు. అంటే మొత్తం కలిపి అక్కడికి వచ్చింది 6 నియోజకవర్గాలు, 28 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మీరన్నట్టు క్షేత్రస్థాయిలో పర్యటన చేసిన తర్వాత అభిప్రాయాలు మనం తెలుసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం అనేది మనం కనుక వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే, నాకు తెలిసినంత వరకు సిఎస్ గారు మీరు కూడా కొన్ని సందర్భాల్లో చూడటం కూడా జరిగింది. ఇప్పుడు జరిగిన ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మధ్య జరగలేదు. జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారితోటి ప్రజలు చేసిన యుద్ధం అని చెప్పైతే నేను భావిస్తున్నాను క్షేత్రస్థాయిలో. సో అందుకే ఈ ఫిగర్ కరెక్ట్ నిస్సందేహంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. 9 లోపే కనపడుతున్నాయండి. 9 లోపే కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రజలు ఒక నిత్య అభిప్రాయానికి వచ్చారండి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే కులం, మతం, ప్రాంతం అనేది చూడలేదండి. వాళ్ళు నిస్సందేహంగా చెబుతున్నాను. నాకు తెలిసినంత వరకు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి ప్రపంచం వచ్చిందో, 1985లో అంటే ఆయన్ని దించి నాదెళ్ల భాస్కర్ గారి ఎపిసోడ్ వచ్చి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన రద్దు చేసుకొని ప్రజల తీర్పు కోసం వెళ్ళినప్పుడు 85లో ఏ విధమైన తీర్పు వచ్చిందంటే 83 కంటే 85 అధిక స్థానాలు వచ్చినాయి. తర్వాత 94 మీరు కనుక చూసుకుంటా ఉంటే 94లో 294 నియోజకవర్గాలకు సంబంధించి 26 మాత్రమే వచ్చినాయి. ఆనాటి ఈయనతో పాటు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినటువంటి సిపిఐ, సిపిఎంకి, సిపిఐకి 19 వచ్చినాయి, సిపిఐకి 19 వచ్చినాయి, సిపిఎంకి 15 వచ్చినాయి. అంటే ఇద్దరు కలిపి 34 వస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం 26 వచ్చింది. అంటే అట్లా ప్రజలు తీర్పు ఇవ్వగలరు. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు సిచ్యువేషన్లో ఈసారి కూడా ఉండబోతుంది నిస్సందేహంగా. ఎందుకంటే దానికి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే జనానికి తెలియదు. ఆయన ఏం చేస్తాడో తెలియదు. అంతకుముందు కాంగ్రెస్ని చూశారు, 2004లో రాజశేఖర రెడ్డి గారిని చూశారు. కాబట్టి 2009లో మళ్ళీ తీర్పు ఇచ్చారు. ఏమొచ్చింది? 2004లో 42 స్థానాలకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ 2009కి వచ్చేసరికి 156 స్థానాలకే పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ.
తగ్గింది. అవును. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. 2009లో అధికారంలో రావాలనుకున్న పార్టీ రాలేదు, కూటమి. కానీ 2014లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, ఈరోజు విభజిత రాష్ట్రం, దీనికి ఎవరు సమర్థుడు అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తక్కువ స్థానాలు ఇచ్చారు. నా లెక్క అయితే 102 కదా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అవును. 67 స్థానాలు ఆయనకు వచ్చినాయి. 2 స్వతంత్రులు గెలిచారు. బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది, చాలా బలమైన ప్రతిపక్షం ఉంది. అవును. ఆ తర్వాత వాళ్ళు జనంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటని చెప్పి కనుక ఒకసారి తీసుకుంటే విష ప్రచారం చేశారు. విష ప్రచారం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు. ఏ స్థాయిలో చేశారు అంటే చాలామంది వామపక్ష మేధావులు అనుకుంటున్న వాళ్ళు కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, ప్రజలు నమ్మించారు అమరావతిని. ఓకే. అమరావతి ఒక ప్రాంతం వారికి, ఒక కులం వారికి మేలు చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఉపయోగం చేశారు అని చెప్పని చెబితే ప్రజలు నమ్మారు. బాబాయ్ నచ్చ చేసింది నారాసుర రక్త చరిత్ర గారి ఆధ్వర్యంలోనేనని చెప్పని పుంకాలుగా చెప్తే ప్రజలు నమ్మారు. కోడికత్తి ఉదంతం కూడా ఇలా ఆధ్వర్యంలో జరిగిందంటే ప్రజలు నమ్మారు. 37 మంది డిఎస్పీలని 33 మంది కమ్మవారిని తీసుకున్నారంటే ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డిని చంపించాడు అనేది కూడా నమ్మారు కదా. నమ్మి బట్టే ఆ రోజు అట్లా ఆయనకి అంత ఆధిక్యతనిచ్చారు. ఇప్పుడు మనకు 3 ఉదంతాలు తీసుకోండి సిఎస్ రావు. రోడ్లు లేని రాష్ట్రం, రోడ్లు సరిగ్గా లేని రాష్ట్రం, చక్కని రోడ్ల నిర్మాణం జరిగింది కదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ కాలనీలో 5200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పడ్డ ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు దీన్ని చూస్తుంటే కనుక నాకు అక్కడ డెవలప్మెంట్ని చూసా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇసిగిపోయా, ఏ కారణం చేత ఇంత డిజాస్టర్లో 14 స్థానాలకు పరిమితం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి అసహ్యం వేసి ఆక్రోశం వెళ్ళగక్కి ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ప్రజలు ఇదని చెప్పి నిజమైతే ఒక రకంగా చిత్కరించారు నిస్సందేహంగా అనుకోవాలి. అంతే, అనుమానమే లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే అతను ముఖం కూడా చూడకూడదు అనే నిర్ణయంతో చేశారు. ఇప్పుడు కులం మతం ప్రాంతం లేకుండా ఎవ్వరికి వదిలిపెట్టలేదు ఆయన. ఒక కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని కులం మీద నేను పోరాటం చేస్తున్నా అనే దృష్టి మరచి అన్నింటినీ సంగ్రహించేశాడు. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు. సో ఇది నిజమైతే అదే అనుకోవాలి నిస్సందేహంగా. ఓకే. ఇప్పుడు మనం ఇది చూస్తుంటే అసలు ఇది సాధ్యమేనా అని నాకైతే అనిపిస్తుంది సీనియర్ జర్నలిస్ట్గా. బట్ అతను గుడ్ విల్ ఉంది, మరి అతను గుడ్ విల్ను ఒక రకంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇది ప్రొజెక్ట్ చేశారు అనుకుంటున్నాను నేను. ఇది 14 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది అనేది అది చిన్న విషయం కాదు. ఒక కేకే సర్వీస్ చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అతని జీవితాన్ని, అతని యొక్క కంపెనీ గుడ్ విల్ ని పణంగా పెట్టాడు. అంటే అంత ఈజీగా అయితే పెట్టాడు కదా. సుబ్బారావు గతంలో కూడా చెప్పాను నేను, మనం ఒకసారి తిరిగి మళ్ళీ నేను అది చెబుతున్నాను. 161 స్థానాలు పైమాట కూటమికి వస్తుందని చెప్పని నేను ఘంటాపథంగా కనీసం 30-40 సమావేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన ఇట్లా ఇచ్చిన నేను ఛానల్స్కి సంబంధించి కనీసం 10-12 ఛానల్స్లో కూడా ఇవ్వడం కూడా జరిగింది. నేను నమ్మానండి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో తిరిగాను. నాకు తెలిసిన తర్వాత మా గ్రామం గురించి చెబుతానండి, బయట వాళ్ళదొద్దు. నాకు తెలిసిన తర్వాత నాకంటే పెద్దవాళ్ళు ఒక 3-4 సంవత్సరాలు పెద్ద అయినటువంటి వ్యక్తి తెలిసిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ. ఊర్లో ఎవరికి డబ్బులు పంచాలి, ఎవరికి డబ్బులు అమ్ముడుపోతా అయితే అతను తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత దానికి మారారు వాళ్ళు. తొలిసారిగా వాళ్ళకు సంబంధించిన 13 ఓట్లు గంపగుత్తుగా కూటమికి వేశారు ఈరోజు. నేను ఊహించిన పరిణామం అది. కానీ నేను ఈ కేకే మీరు ఊహించిన పరిణామం అంటున్నారు కదా, ఈ కేకే సర్వీస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఫౌండరు, అతను కేకేని నేను ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చెప్పింది ఏంటంటే మీరు ఏ విధంగా సర్వే చేశారని నేను అడిగాను. అడిగితే యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగటం కూడా ఎస్సీలు ఎటువైపు ఉన్నారు అని అడిగాను. అంటే వెంటనే అతను అడిగిన రివర్స్లో నాకు చెప్పిన అంశం ఏంటంటే ఏ ఎస్సీలు 20 సంవత్సరాల ఎస్సీలా, 15 సంవత్సరాలు ఉండే ఎస్సీలా, లేదా 15 అంటే ఓటు ఉన్నది అనుకోండి, 20 సంవత్సరాల లేదా 25 సంవత్సరాల ఎస్సీలా, లేదా 30 సంవత్సరాల ఎస్సీలా, లేదంటే పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎస్సీలా, ఏ ఎస్సీలు అని అడిగారు. అంటే నాకు అర్థం కాల. అదేంటి అలా అంటారు, ఒకే తరహాలో ఆలోచన ఉంటుంది కదా ఎస్సీలది. జగన్మోహన్ రెడ్డి పైగా ఉచితాలు ఇస్తున్నారు, ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా అని చెప్పి అడిగాను. ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చినప్పటికీ
ఈ క్యాస్ట్ ఏదైతే ఉందో లేదా క్రిస్టియన్స్ లేదంటే ఎస్సీలు ఇలా చేస్తే మాత్రం సర్వే కరెక్ట్ కాదు, బట్ నేను అక్కడికి వెళ్ళి ఎమోషన్స్ మీద చేశాను అని అన్నాడు. నిస్సందేహంగా అండి, ప్రజల యొక్క మనోభావాలతో జరిగినటువంటి ఎన్నిక ఇది ఎందుకంటున్నానంటే ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో ఇప్పటికి కూడా అతనికి 70% పడిందంటే కారణం నిస్సందేహంగా పథకాలు పనిచేసి, నేను కాదని అంటున్నా. కానీ మిగిలిన 30% యువతీ యువకుల తిరుగుబాటు అండి. ఇది చదువుకున్న యువతీ యువకుల తిరుగుబాటు, ఇది 3-4 పిల్లలున్న తల్లుల తిరుగుబాటు, ఇది తన భర్త వ్యసనానికి బానిసై మద్యానికి బానిసై ఇల్లును గుల్ల చేస్తుంటే మద్యపాన నిషేధం చేస్తానంటే నమ్మి వేసినటువంటి మహిళల తిరుగుబాటుకి నిదర్శనం ఇది, అతని మనోభావాలకి. రెండోది రైతు ఎన్నో ఆశలు పెట్టుకొని, ఇంకోటి చెబుతున్నాను, రైతులు ఎందుకు నమ్మారు అంటే 2004లో అధికారంలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2009లో తిరిగి అధికారంలో రావడానికి ఆ రోజు వాళ్ళకు ఉపయోగపడింది రైతుల రుణమాఫీ. రైతుల రుణమాఫీ జరిగినప్పుడు ఉచిత విద్యుత్ కూడా పనిచేస్తుందండి. 2004లో ఉచిత విద్యుత్ అది ఒక ఫ్యాక్ట్. 2004లో పనిచేసింది. 2009లో అధికారంలో రావడానికి రైతుల రుణమాఫీ అనేది ఒకటి పనిచేసింది. వాస్తవంగా అది ఉత్తరప్రదేశ్లో పెద్ద రైతుల సదస్సు జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో పాల్గొనడం కూడా జరిగింది. అప్పుడు ఆ రైతుల స్పందన చూసి మహేంద్ర సింగ్ తెగాయత్ గారు రైతు నాయకుడు జరిగితే అది చూసి భయం పుట్టి రైతు రుణమాఫీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేయాల్సిన పని లేదు, 5,000 రుణమాఫీ చేయండి చాలు, 5,000 వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, సంపూర్ణ రుణమాఫీ చేయొద్దని చెప్పి మోకాలు అడ్డేసి ఆయనకు ఉత్తరం రాయటం కూడా జరిగింది. ఈయన పట్టించుకోకుండా ఆ రోజు రైతు రుణమాఫీ చేసింది కేంద్రం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఘనత అని చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తుంటే తిప్పికొట్టలేని అసమర్థత తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు కూడా పెన్షన్ నేనే ఇచ్చానని చెప్పి అదే చెప్తున్నాను, చెప్పుకుంటే సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే, ఆంధ్ర రాష్ట్రం. అంటే ప్రిజం దాని గురించి మాట్లాడుకుంటే బీజేపీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. నిస్సందేహంగా ఇక్కడ అవునండి, అంటే పోటీ చేసింది. అవును, బీజేపీ 10లో 2 అన్నారు. మళ్ళీ దాంట్లో కూడా ప్లస్ ఆర్ మైనస్ అన్నారు. అంటే వాస్తవంగా సుబ్బారావు గారు మనం కనుక వాస్తవాల గురించి మాట్లాడుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత అయితే ఉన్నారో భారతీయ జనతా పార్టీ మీద కూడా అంతే వ్యతిరేకత ఉన్నారండి. తెలుగుదేశం పార్టీతో కలిశారు కాబట్టి అయినా సరే మనసు చంపుకొని ఆ 2 స్థానాలు అయినా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇంకా వ్యతిరేకత పనిచేసింది. అంటే ఇది ఫిక్స్ కావచ్చు. మరి ఇది ఫిక్స్ అయినప్పుడు ఇది సాధ్యం కాదు కదా. అంటే వాళ్ళ సర్వే వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నాను అంతే. అంటే నేను అనేది ప్రిజం ఇచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో నేను మాత్రం ఇది కనుక నిజం అయితే ఇది అబద్ధంగా, నేను మాత్రం త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రజల మనోభావాలని గుర్తించిన వాడిగా నా ఉద్దేశం ప్రకారం దీనికి మొదటి మార్క్ వేస్తున్నానండి. ఓకే, నిస్సందేహంగా. ఇప్పుడు ఇక్కడ అనేది 110 అనేది వాళ్ళు చెప్పింది అయితే నేను అస్సలు ఇటు పరిస్థితులు నమ్మట్లేదు. 110 స్థానాలు కనుక వచ్చినట్టు కనుక చూపిస్తే నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినట్టే. సంఖ్యాపరంగా అధికారం రావచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినట్టు. అంటే ప్రజల్లో ఇప్పుడు కూడా ఎంతో కొంత ఆదరణ ఉందని నమ్మాలి. ఓకే, అది. సో ఇక్కడ పీపుల్స్ పల్స్ ఇది నమ్మదగినటువంటి కొంత సర్వే సంస్థ. ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి చేసేవాళ్ళు కూడా నాకు కూడా తెలుసు, జర్నలిస్టులు. ప్లస్ గతంలో రాజశేఖర రెడ్డి తోటి ర్యాలీ అయినటువంటి జర్నలిస్టులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి మింగిల్ కాలేక కొంత దూరంగా ఉండి ఏదో రకరకాల కారణాలతోటి మొత్తం మీద వాళ్ళు ఒక ప్యూర్గా జర్నలిస్టుల లాగానే ఒక సర్వే సంస్థను పెట్టుకొని చేసినటువంటి ఆర్గనైజేషను. ఇది చేస్తున్నటువంటి ప్రొజెక్షన్స్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 150 వచ్చినాయి, ఈసారి 45 నుంచి 60 మాత్రం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 95 నుంచి 110, జనసేనకి 14 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5 అని ఇచ్చారు. అంటే ఈ మ్యాక్సిమం ఫిగర్ తీసుకుంటే కనుక 145 135 అంటే మ్యాక్సిమం ఫిగర్ తీసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం 60 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ 45 నుంచి 60 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఒకవేళ మ్యాక్సిమం ఇక్కడ వస్తే ఇది 45 పరిమితం. లేచిన అంకెలు కూడా తప్పు ఇవే అంతే. ఎలా ఇప్పుడు వీళ్ళకి 135 వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 40 రావాలి కదా. అంటే మ్యాక్సిమం లోయెస్ట్ వేసుకున్నా ఒక మ్యాక్సిమం ముందు ఒక తీసుకుందాం అండి, లోయెస్ట్ వేసుకున్నా మ్యాక్సిమం వేసుకున్నా కూడా రావాలి కదా. అవును, కాబట్టి అది కాదు ఇక్కడ మ్యాక్సిమం వేసుకున్నప్పుడేమో ఇది మినిమం అవుతుంది. మినిమం అవుతుంది అన్నప్పుడు 40 రావాలి కదా. అక్కడ
40 రావాలి. అవును, మాక్సిమం ఇక్కడికి వచ్చేది 111, 64 రావాలి అక్కడ. ఇది 135 ఉంది ఇక్కడ, ఇది మినిమం అయిపోద్ది. అది 111 మినిమం వేసుకున్నారు అనుకోండి, 40 రావాలి, 64 రావాలి మినిమం వేసుకుంటే. అవును, అది అంటే ఒక 5 స్థానాలు ఏదో తప్పు వేశారని అయితే వాళ్ళకి తప్పు అని కాదు, ఎక్స్పెక్ట్ చేయలేకపోయిండు. అది అదర్స్ అన్న వేయాలిగా, అదర్స్ వేయాలి, అదే క్లీన్ కాంటాక్ట్ అన్న వేయాలి కదా, పోటాపోటీగా జరుగుతుంది అనేది. ఇక్కడ వేసినట్టున్నారు. ఇక్కడ 2 నుంచి 5 బీజేపీ మొత్తం అదే వేసారు, అక్కడ ఇక్కడికి తేడా లేదు సంథింగ్. ఇక రైస్ వచ్చేసింది, ఇక పార్లమెంట్ ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇండియన్ సర్వే, ఇది ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్, ఇది 127 ఇచ్చింది. 127ను ఇక్కడ ఎంపీలు వచ్చేసి 19 ఇచ్చింది. ఇది మరి ఇది ఎలా ఉంది 127 అనేది కొంచెం ఏమైనా నమ్మదగ్గింది. ఇది యాక్చువల్గా కొంచెం కరెక్ట్గానే ఇస్తుంటారు అప్పుడప్పుడు. కొంచెం ఇంతకుముందు ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది దీనికి, ఇండియన్ సర్వేకి. ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 63, టీడీపీకి 108 to 126, అదర్స్ 1 ఇచ్చాడు. 108 తక్కువ వస్తాయి. అవును, 126 సహజంగా వాళ్ళకి ఎదురైన వ్యక్తుల దగ్గర నుంచి సేకరించిన సమాచారం ఇది. అంటే ఇప్పుడు బయటపడని వ్యక్తులు, ఇప్పుడు మామూలుగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో 2014కి విభజించిన దానికి కారకులైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన దాన్ని ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని అంతు చూడాలని చెప్పని కనీసం ధరావతులు కూడా రాకుండా చేశారు కదా 175 స్థానాల్లో. అవును, రెండోసారి కూడా రాలేదు కదా. అంటే ఆంధ్ర ప్రజల యొక్క విషయం అది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు, రియాక్ట్ అవుతారు కాబట్టే నేను దీన్ని కేకే వాళ్ళ సర్వేని నమ్ముతున్నాను. ఓకే, వాళ్ళు తిరస్కరించాలి అంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా భూస్థాపితం చేశారు కదా. ఇప్పుడు అలయన్స్ పెట్టుకోబట్టి అదేదో నిస్సందేహంగా. సో ఇప్పుడు కేకే సర్వే కరెక్ట్ అనడానికి ఆ ఉదాహరణ కాబట్టి ఇక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నారు. ఓకే, అక్కడ ఎవరు కలిశారా ఎవరిని చూడట్లా, ఫ్యాన్ గుర్తు మాత్రమే కనపడకూడదు అనుకుంటున్నారు. ఓకే, అది. సో ఇక్కడ మనం పైనీర్ స్ట్రాటజీస్, ఇది ఈ పైనీర్ స్ట్రాటజీస్ సంస్థ చేసింది. ఇక్కడ 144 కూటమికి ఎన్డీఏ కూటమికి ఎంపీలు 20 వేశారు, ఎమ్మెల్యేలు 31 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీలు 5 వేశారు. ఇది కొంచెం నమ్మొచ్చు. ఇదే దరిదాపుల్లో కొంచెం ఆలోచన దరిదాపుల్లో ఉంది. ఓకే, ఇక్కడ ఓట్ షేర్ కూడా వేశారు. ఓట్ షేర్ చూడండి, 52 ఎన్డీఏకి వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41 వేశారు. నేనైతే 55%, ఇది 35 ఓట్ షేర్. అలాంటప్పుడు మళ్ళీ కేకే సర్వేకి వెళ్తారు అంతే. సో కేకే సర్వేనే మీరు బెంచ్ మార్క్ తీసుకుంటారు, ఇంకా అనుమానమే లేదు దాంట్లో. సో ఇదేమో సర్వే ఫ్యాక్టరీ. ఇది ఈ సర్వే ఫ్యాక్టరీ కొద్దిసేపటి క్రితం వచ్చి మనకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ కి 101 ఇచ్చారు, +10 ఇచ్చారు. ఏంటి -10 అయింది అనుకోండి, 91 అంటే ఎడ్జ్లో ఉంటారు. ఇప్పుడు -9 అయింది అనుకోండి, 91. ఆ 91లో జనసేనకి ఎన్ని ఉంటాయి, భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఉంటాయి అని చెప్పని కనుక చూసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది 84 అవుతున్నాయి. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఇంకా 4. సో ఎక్స్పెక్టేషన్ మీరు అది ఎంత, అసలు దీని గురించి అసలు నేను పట్టించుకోదలుచుకోను, అసలు దీని గురించి విశ్లేషణ అవసరం లేదు. ఓకే, ఇక్కడ పల్స్ టుడే చూస్తే కనుక 125-50 125-50 ఇచ్చారు. 50 అంటే వాళ్ళు సరే 125 ఇచ్చారు కాబట్టి కొంచెం ఆలోచించాలి, నమ్మచ్చు. ఓకే, చాణక్య స్ట్రాటజీస్ వచ్చేసి 114 నుంచి 125 ఇచ్చారు. ఈ దరిదాపుల్లో ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి పెద్ద దూరం ఏం లేదు. సో ఇవన్నిటిని చూస్తే కనుక మనం ఈ మొత్తం సంస్థలను చూస్తే కనుక మనకి దాదాపుగా యావరేజ్ చేసాం. అంటే ఈ సంస్థలు మొత్తం కలిపి యావరేజ్ చేసాం. సపోజ్ ఇక్కడ 175కి ఎన్ని ఇచ్చారు, 133, జనసేనకి 21, 7 ఇచ్చారు. సో వీటన్నిటిని కనుక తీసుకొని ఇక్కడేమో మళ్ళా 139 ఇచ్చారు టీడీపీ కూటమికి. ఈ కూటమి ఇక్కడ కూటమికి ఎన్ని వస్తాయి, అన్ని కలిపి డివైడ్ చేసాం. ఒక 10 సంవత్సరాలు తీసుకున్నాం, డివైడెడ్ బై 10 వేసాం. డివైడెడ్ బై 10 వేసేస్తే 128 పోల్ ఆఫ్ పోల్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకుని వేసిన లెక్క ఏంటంటే 128 తెలుగుదేశం పార్టీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47 అనేది ఒక ఫైనల్ ఫిగర్ కి. ఇది అతి తక్కువ రాబోయే ఫలితాలకు అతి తక్కువ. సో మినిమం గ్యారంటీ అంతేనా? అంతే. మినిమం గ్యారంటీగా దీన్ని ఈ సంఖ్యను తీసుకోవచ్చు. అంటే 100%
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పు అనేది నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు మీరు మామూలుగా వీళ్ళకి ముందుగా ఉద్యోగస్తులు వాళ్ళు ఓట్లు వినియోగించుకున్నారు కదా. భారతదేశ చరిత్ర ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కదా. 99% పైన వినియోగించుకోవడం కాదు. ఇక్కడ సుబ్బారావు గారు వచ్చి ఓటేయాలా, సుబ్బారావు గారు పలానా ప్లేస్లో అని చెప్పారు, ఆ ప్లేస్కి వెళ్ళాడు సుబ్బారావు గారు. ఇక్కడ మీది కాదన్నారు. ఇంకో ప్లేస్ చెప్పారు, అక్కడ మీది కాదన్నారు. ఆ రోజు 4 ప్లేసులు తిరిగారు. మీరు 4 ప్లేసులు కాదన్నారు. మీరు పోరాడి 5వ రోజు మీ ఓటేశారు. అవసరం లేదు కదా. అభిమానం వేరు, కసి వేరు. కసి మీద వేసిన ఓట్లు ఇవన్నీ అందుకే రిజల్ట్ పక్కాగా డిసైడ్ అయ్యి. కానీ ఇక్కడ మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇది ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి డేటా. ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే 2014 ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కానీ 2019 ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కానీ ఇది ఎక్కడా కూడా కరెక్ట్ కాలేదు ఎగ్జిట్ పోల్స్ అనేది. మరి ఇప్పుడు పోటాపోటీ మీద ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు. మరి వీటిని మనం విశ్వసించాలా, విశ్వసించకూడదా, ఏంటి మీ అభిప్రాయం? నేను ప్రజలను మాత్రమే విశ్వసిస్తున్నాను, అందుకే అంత ధైర్యంగా చెబుతున్నాను. మళ్ళీ దీంట్లో వెనకడుగు వేసింది లేదు, రెండవ మాట లేదు. 161 స్థానాల పై మాట కూటమికి వస్తుంది. ఇది ప్రజలు ఇవ్వే తీర్పు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు. కాదు కాదు 10 ఎగ్జిట్ పోల్స్ మీ ముందు పెట్టిన తర్వాత దాని మీద విశ్లేషణ చేసిన తర్వాత గత ఎగ్జిట్ పోల్స్ సరితూగలేదు, రియల్ గా వచ్చినట్టు రిజల్ట్ నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను చెబుతాను. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా కూడా ఇంకా 128 స్థానాలు ఇచ్చారుగా మీరే. అంటే ఆ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి డేటాని అంటే మనం యావరేజ్ చేసాం. 128 స్థానాలు రెండింతలు దాటి వచ్చింది కదా. 2 దాటి వచ్చింది కదా. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కి పరిపాలన సాఫీగా సాగిపోతుంది కదా. ఓకే, ఇబ్బంది అయితే లేదు కదా. చేయాల్సిన సంస్కరణ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడిపోతుంది కదా. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అసలు మనం ఎంతవరకు క్రైటీరియా తీసుకోవచ్చు? అంటే గతంలోనేమో కరెక్ట్ అయిన ఏమో తక్కువ ఉంది పర్సంటేజ్, తప్పు అయిన పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుంటే పబ్లిక్ మూడ్ని ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చా? పబ్లిక్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని అందరూ పొందుపరచలేరు, అది మాత్రం వాస్తవం. గతంలో కూడా చూసాం, మాయావతి గారి ఉదంతం కావచ్చు, ఈ గతంలో జరిగిన కొన్ని చోట్ల కూడా జరిగింది. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ప్రాంతంలో తిరిగినప్పుడు నేను 65 నుంచి 75 స్థానాలు 65 తక్కువ వస్తాయి, ఆ తర్వాత ఎన్నైనా పెరగవచ్చు అని చెప్పని తెలంగాణ ఎన్నికల సందర్భంగా చెప్పాను. చెప్పినప్పుడు చాలామంది నన్ను కొంచెం కించపరిచిన మాట కూడా జరిగింది. కొంతమంది అయితే రకరకాలుగా కూడా మాట్లాడారు. కానీ ఏ తక్కువ రాకుండా 65కి 64 వచ్చినాయి అంటే కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇదే అభిప్రాయాన్ని వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, నేను పర్యటించిన సుబ్బారావు గారిని అడగలేదు, చౌదరి గారిని అడగలేదు, లేదా రామకృష్ణ గారిని అడగలేదు, కుమార్ని అడిగా. ఎందుకంటే మనకేం కావాలో తెచ్చిపెట్టేది ఆ అబ్బాయి కాబట్టి, బాధలు అనుభవించేవాడు కాబట్టి అతన్ని అడిగా. అట్లా నేను మహిళలను అడిగాను, వృద్ధులను అడిగాను. తర్వాత యువకుల దగ్గరికి వెళ్ళాను. యువకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలను ఇంకా నా మనసులో చాలా బలంగా ఉంది. ఒక మహిళ ఏముందంటే ఆమెకి 80 సంవత్సరాల దాకా ఉంటుంది. తెలుగుదేశం, వాళ్ళకి 2 కొడుకులు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా పెద్ద అబ్బాయికి 2 ఆడపిల్లలు, 2కి బడికి వెళ్తే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, సైకిళ్ళు, బ్యాగులు, సాక్సులు, బూట్లు అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకళ్ళకే ఇస్తుంది. చిన్నాడికి ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల, ఒకళ్ళకే ఇస్తుంది. 13,000 రూపాయలే ఇస్తుంది. కానీ ఆమె చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది. 3 తాగుతారంట. రోజుకి నా ద్వారా ఈ ప్రభుత్వానికి 450 రూపాయలు వస్తుందండి మా కుటుంబం నుంచి. ఆవిడే లెక్క చెప్పారు. ఆవిడే లెక్క చెప్పింది. అప్పుడు దా నాకు అంత లెక్క రాదు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత, గ్రౌండ్ లో అనేక మందితో మీరు మాట్లాడిన తర్వాత, నేను ఒక నిశ్చిత అభిప్రాయం ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత రాబోయేటువంటి జూన్ 4వ తారీఖున ప్రొజెక్షన్ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి ప్రొజెక్షన్ ఇది ఎంత % కరెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కొంచెం, అంటే కొంతమంది ఏమో 100 లోపు ఇచ్చారు, దరిదాపులకు 91 చూపించారు కదా ఆయన. అవును, ఇట్లా చూసుకుంటా ఉంటే నేనైతే మాత్రం త్రికరణ శుద్ధిగా నమ్మింది ఈ ఎగ్జిట్ పోల్ని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించండి. అది ఓకే, అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. కానీ జూన్ 1 ఎప్పుడు వస్తుంది, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి అందరూ కొంత అంటే కూటమికి బూస్టేగా. బూస్ట్ అని కాదు, వీటిల్లో ఇది ఈ ప్రొజెక్షన్స్ జూన్ 4వ తారీఖున ఎంత % కరెక్ట్ అయ్యే అవకాశం? దీనికంటే ఆధిక్యత వస్తుందని కదా నేను భావిస్తుంది. ఓకే, సో ఇది నేను ప్రామాణికంగా తీసుకోవట్లా.
అంటే ఓవరాల్ గా ఒక అభిప్రాయానికి అయితే వస్తున్నారా కూటమి రాబోతుంది అనేది 100% దాంట్లో మీరు 1% కూడా ఆలోచించండి. అంటే ఎగ్జిట్ పోల్స్ తక్కువ అంచనా వేస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి దాదాపుగా 100% జూన్ 4వ తారీఖున ఇవే ప్రొజెక్షన్స్ ఉండబోతున్నాయి. కొంచెం అటు ఇటుగా అంటే ఫలితాలు అయితే వన్ సైడ్ ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా నమ్మదగినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థల్ని మీ ముందు ఉంచాము, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాము. అయితే వాటిల్లో ఏ ఫిగర్ నమ్మొచ్చు, ఏ ఫిగర్ నమ్మకూడదు అనే దాని మీద కూడా విశ్లేషణ చేశాము. ఆ మొత్తం ఎగ్జిట్ పోల్స్ సంబంధించి సంస్థలు ఇచ్చినటువంటి ఆ నంబర్స్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి సరాసరి చూసినా కానీ 128 కూటమికి రాబోతున్నాయి.